नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। पश्चिम विधायक ने काजीपेट आरओबी पुल ए और बी के रूप में निर्माण कार्य का पर्यवेक्षक किया। बताया गया कि वे आज मुख्यमंत्री से मिलेंगे और उनसे आरओबी के काम में तेजी लाने का अनुरोध करेंगे। नैनी ने कहा कि विपक्षी को इस बात की चिंता है कि उनका नाम कहां बदनाम होगा। उन्होंने चेतावनी दी है कि पार्टी के खिलाफ बोलना बर्दाश्त नहीं किया जाएगा। उन्होंने कहा कि पिछले वर्ष शहर में कोई संघर्ष या भूमि हड़पने की घटना नहीं हुई। उन्होंने कहा कि विकास में बाधाएं बर्दाश्त नहीं की जाएंगी। उन्होंने कहा कि पश्चिमी विधानसभा क्षेत्र में सभी विकास कार्य चल रहे हैं। वरंगल पश्चिम के विधायक नैनी राजेंद्र रेड्डी ने शुक्रवार को काजीपेट आरओबी कार्यों का निरीक्षण किया। మంచి పేరు వస్తుందో అని చెప్పి గతంలో ఎలక్షన్లప్పుడు పార్టీకి వ్యతిరేకంగా చేసి 6 ఎమ్మెల్యేలు హైకమాండ్ కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఏదో పార్టీకి పొడిచినమాట త్యాగం చేసిందట అని చెప్పి నిన్న మొన్న చూస్తున్నాం. ఇక్కడ మళ్ళా కొత్త దుకాణం పెట్టి క్యాడర్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళకి హెచ్చరిస్తున్న బిడ్డ, మీరు మళ్ళా కనుక ఇలాంటి పిచ్చి వేషాలు వేసి దొంగ వేషాలు వేసుకుంటా ఇలాంటి కార్యక్రమాలకు పుల్లలు పెట్టుకుంటా టీఆర్ఎస్ నాయకులతోటి కలిసి డబ్బులు తీసుకొని పార్టీకి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులకు హెచ్చరిస్తారు. దీని ద్వారా వాళ్ళు కూడా సరే ఏదో చేసి అయిపోయింది క్షమిద్దాం అనుకున్నా కానీ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పుల్లలు పెట్టుకుంటూ వాళ్ళతోటి వీళ్ళతోటి పుల్లలు పెట్టుకుంటూ అది ఇప్పుడు అంత అవసరం ఏం లేదు, ఫండ్ దానికి ఇవ్వాల్సినంత అవసరం తొందర ఏం లేదు అని చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని ఇవాళ కాజీపేటలో మళ్ళా మంచిగా అట్మాస్ఫియర్ని చెడగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. అంటే వాటిని అన్ని మేము చేసుకుంటూ వస్తుంటే ఎంతసేపు ఆ బుద్ధి ప్రశాంతంగా ఈ సంవత్సర కాలం నుంచి ల్యాండ్ కబ్జాలు లేకుండా సెటిల్మెంట్ లేకుండా ప్రశాంతంగా ఉన్న దానిని టీఆర్ఎస్ నాయకులతోటి కలిసి ఈ దుర్మార్గాలకు చేయడానికి దానికి కాజీపేట ఒక 45 ఉన్నారు. వాడు జిల్లా జనరల్ సెక్రటరీ, వాడు ఎక్కడ జనరల్ సెక్రటరీ, వాడు ఎక్కడోడు ఏది తెలియదు. వాడు జిల్లా జనరల్ సెక్రటరీ పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేస్తా బిడ్డ మీరు ఇట్లాంటి వేషాలు వేసుకుంటా పోతే. నేను తలతిక్క వేషాలు ఏమన్నా నేను అనుకుంటున్నారా? నీ జనరల్ సెక్రటరీ ఆర్డర్ ఏంటిది, నువ్వేంటిది, నువ్వు రాసుకున్నట్టు ఏంటిది? నువ్వు త్యాగం పొద్దుగా లేస్తే దుర్మార్గాలు సెటిల్మెంట్లు కబ్జాలు పెట్టుకొని తిరిగిన వీళ్ళు నువ్వు దుకాణం పెడుతున్నారు. ఏది చేసినా మంచిది కానీ అభివృద్ధి కాడ ఎక్కడన్నా ఆటంకాలు కల్పించి ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే మాత్రం సహించేది లేదు చెప్తున్నా, హెచ్చరిస్తున్నా నేను.